హాయ్ ఫ్రెండ్స్, పార్ట్ 4 అన్నమాట. బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయితే అయిపోయింది. ఒకవేళ మీరు పార్ట్ 1 దగ్గర నుండి చూడలేదు అంటే వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అన్నమాట. ఇందులోనే మనము ఇక్కడ జస్ట్ కొద్దిగా డౌన్ చేస్తే మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో డాట్ వచ్చేస్తుంది. తర్వాత ఇందులోనే మనము హుక్స్ పట్టీ దగ్గర నుండి చెక్ చేసుకోవాలి. నెక్ ఎంత కావాలి అనేది ఇక్కడ నుండి ఈ విధంగా పెట్టి మనం ఎంతవరకు కావాలో అంతవరకు తర్వాత హుక్స్ పట్టీ దగ్గర నుండి చూడండి, మనకు షోల్డర్ జాయింట్ వరకు ఒకటి, ఖర్చు పాయింట్ ఒకటి. ఇక్కడ మనం డాట్స్ పెడతాం కదా, దానికోసం ఒక 1/2 ఇంచు. ఇక్కడికి మన పాయింట్ అయితే వచ్చేసింది కదా. ఇక్కడ నుండి మనం షోల్డర్ కోసం క్రాస్ బెల్ట్ కోసం ఇక్కడ 1/2 ఇంచ్ ఒక ఖర్చు కోసం ఇక్కడ మనము ఒక 1/2 ఇంచు. సరేనా? ఇటువైపు కూడా మనము క్రాస్ బెల్ట్ దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు, మెయిన్ డాట్ కోసం ఒక 1/2 ఇంచు. ఈ పై వైపు నుండి సంక డౌన్ దగ్గర నుండి ఒక 1/2 ఇంచు కింది వైపుకి ఉండాలి. అర్థమైందా? ఇది ఇక్కడికి కరెక్ట్ వచ్చేసింది. మనకి ఇప్పుడు ఎపెక్స్ పాయింట్ వస్తే ఇంకా బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ కరెక్ట్గా వచ్చేసినట్టే, అంటే ఛాతీ పొడవు. ఇక్కడ నుండి మనము ఈ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గర నుండి షోల్డర్ దగ్గర నుండి మనము ఈ విధంగా పెట్టేసుకోవాలి. మనం మరీ లాగకుండా ఇక్కడ షోల్డర్కి 1/2 ఇంచు కుట్లు కోసం వదిలేసి ఇక్కడ మనము ఖర్చు దగ్గర వరకు ఇక్కడ వరకు, ఓకేనా? ఇక్కడ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు వదిలేసి ఇక్కడ నుండి ఇక్కడికి కలుపుకోవాలి. అంటే ఈ పార్ట్కి మనం కలిపేస్తే మనకి ఈ 3 లైన్స్ని కలిపితే మనకు క్రాస్ బెల్ట్ వచ్చేసింది. అలాగే మనకు బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ వచ్చేసి కొద్దిగా పైకి అయితే ఉందన్నమాట. ఇది మనము కరెక్ట్గా కూడా కుట్టుకోవచ్చు, మనకి ఏం ఇబ్బంది ఉండదు. ఇది కరెక్ట్గా కుడితేనే మెయిన్ అన్నమాట. చాలామంది ఇక్కడ మనకు తక్కువగా రావాలి అక్క, మనం ఎక్కువగా తొడగము అనే వాళ్ళ కోసం ఇలా కుడితే సరిపోతుందన్నమాట. మనం భుజాలు జారే ప్రాబ్లం ఉన్నప్పుడు ఇక్కడ నెక్ కూడా తక్కువ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. సరేనా? ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ని కటింగ్ అయితే చేస్తున్నాము. ఇందులోనే మనకి క్రాస్ బెల్ట్ వచ్చేసింది, అలాగే బ్లౌజ్ యొక్క లెంత్ మొత్తం వచ్చేసింది కదా. ఫ్రంట్ పార్ట్ ఇది ఇలా కటింగ్ చేస్తే మనకు చాలా సింపుల్గా ఉంటుందండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 5th పార్ట్కి మనము మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.